హాయ్ హలో నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. నేను మన మిద్దె తోటలో నాటుకున్న కుండీలలో నాటుకున్న పసుపు అంతా కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. పసుపుని హార్వెస్ట్ చేసుకుంటూ నేను పసుపుని ఎప్పుడు నాటాను, ఇప్పుడు హార్వెస్ట్ చేయడానికి, అలాగే ఎలాంటి కుండీలలో, ఎంత పెద్ద సైజు కుండీలలో నాటాను పసుపుని, అలాగే నేను కొన్ని కిచెన్ వేస్ట్ ఎండాకులు వేసి నాటాను అనమాట. అవ్వెలా పెరిగాయి, అలాగే మట్టి కంపోస్టు కోకోపీట్ వేసి కొన్ని కుండీలలో నాటాను, అవ్వెలా పెరిగాయి అన్నది ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈరోజు తోటలో పసుపుని హార్వెస్ట్ చేయడానికి నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. సో ఈరోజు మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మన మిద్దె తోటలో పసుపుని హార్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా పసుపుని హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు, ఈ పెద్ద గ్రో బ్యాగ్లో మీరు నేను మే జూన్ ఆ టైంలో పసుపు నాటడం వీడియో చూసే ఉంటారు. అప్పుడు ఈ గ్రో బ్యాగ్లో నేను ఓన్లీ కిచెన్ వేస్ట్ ఎండాకులు అంతా కూడా నింపి పసుపు నాటాను. ఆ వీడియో కూడా ఉంది, మీరు లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో చూడొచ్చు అనమాట. సో ఇది మొత్తం నేను కిచెన్ వేస్ట్ ఎండాకులులోనే నాటాను. అంటే కింద ఒక లేయరు నేను కలుపుకున్న మట్టి, పైన లేయర్లో నేను కలుపుకున్న మట్టి కొంచెం వేశాను, మిడిల్లో కూడా లైట్గా వేసాను అనమాట మట్టి. అలా వేసి నాటిన గ్రో బెడ్లో పసుపు చాలా బాగా పెరిగిందండి. సో మీరు ఇంతవరకు నేను వీడియోస్లలో కూడా మీకు చూపించుంటాను పసుపు తోటలో ఎలా పెరుగుతుంది అన్నది వీడియోస్లలో. సో అది మీరు చూసే ఉంటారు, చాలా బాగా పెరిగింది. అసలు హైట్ అయితే ఈ హైట్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా మనము హార్వెస్ట్ చేసుకునే టైం కాబట్టి అవి కొంచెం వాడిపోయి ఉన్నాయి ఆకులు. ఇంకా ఇలా వాడిపోయినప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు అని మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నమాట. రైతులు కూడా ఇలాగే పసుపు హార్వెస్ట్ చేసుకునే టైంకి ఆకులంతా వాడిపోయి ఎండిపోయినట్టు అయిపోతాయి. ఆ టైంలో రైతులు పసుపుని హార్వెస్ట్ చేస్తారనమాట. సో నేను అదే గుర్తుపెట్టుకొని ఇంకా వాడిపోయి ఉన్నాయి కదా ఆకులు, అందువల్ల నేను పసుపుని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ గ్రో బెడ్ మాత్రం మొత్తం ఎండాకులు కిచెన్ వేస్ట్లోనే నాటాను. సో ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత పసుపు ఎంత వస్తుంది ఈ గ్రో బెడ్లో అన్నది చూద్దాం. ఇంకా అలాగే ఇక్కడ 2 టబ్స్ ఉన్నాయి. ఈ 2 టబ్స్లలో కూడా పసుపే. నేను ఈ 2 టబ్స్లలో ఎలా నాటాను అంటే, నేను ఓన్లీ మట్టి మిశ్రమం ఎలా అయితే కలుపుకుంటానో అలా కలిపి కిచెన్ వేస్ట్ ఎండాకులు లేకుండా మట్టిలోనే నాటాను అనమాట. మట్టి మిశ్రమం అంటే నేను ఒక గంప మట్టి తీసుకున్నాను అనుకోండి, సేమ్ అదే క్వాంటిటీలో ఒక గంప కోకోపీటు, ఒక గంప వర్మీ కంపోస్టు, కొంచెం వేపపిండి వేసి కలిపి ఈ 2 టబ్స్లలో నాటాను. ఇంకో 2 టబ్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా నేను మట్టి మిశ్రమంలో మాత్రమే నాటాను అనమాట. సో ఇవి కూడా బాగానే పెరిగాయి. కాకపోతే కొంచెం లోపల ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేటప్పుడు లోపల ఎలా ఉన్నాయి దుంపలన్నీ కూడా అన్నది చూడాలి. ఇది కూడా బాగానే పెరిగింది. ఫస్ట్ అసలు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే పసుపుని ఎప్పుడు నాటుకోవాలి అనేసి. సో పసుపుని ఎప్పుడు నాటుకోవాలి అంటే రైతులంతా కూడా మే స్టార్టింగ్ నుంచి జూన్ ఎండింగ్, జూలై స్టార్టింగ్లో కూడా నాటుతారు. నేనైతే మే మిడిల్లో, జూలైలో ఫస్ట్లో కూడా నాటాను అనమాట. అది హార్వెస్ట్ చేసుకోవడం అంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ మధ్యలోనే ఈ దుంపలన్నీ కూడా రెడీ అవుతాయి. సో రైతులంతా కూడా ఆ టైంలో నాటి ఈ టైంలో హార్వెస్ట్ చేసుకుంటారు. సో మే నుంచి డిసెంబరు, ఫిబ్రవరి వరకు నాటి హార్వెస్ట్ చేసుకోవచ్చు. మట్టి ఇట్లా ఇదిలిచ్చేసి దీంట్లోనే
ఇంకోసారి మాట అన్నావు అనుకో దీంతో ఇదిగోండి అమ్మా, అక్కడ వరకు పడేస్తున్నావు లడ్డు. అది కూడా మై టెక్నిక్. ఇట్లా అంటే అది వచ్చేస్తుంది. నేను చేస్తున్నా కదా. ఇది ఇది నాది. ఆగు, కొంచెం కొంచెంగా వంచుకుందాం. వచ్చేస్తమ్మా. కాదు, పొల్లిస్తే మట్టిలో మనం ఎంత ఇది అనుకుంటాం. ఇంకా ఇక్కడ పైన ఉన్నాయి, ఎత్తుకోండి. కొంచెం కొంచెం తీసుకోలేదు, ఇట్లా కిందకు తోసుకుంటూ ఏరుకో దుంపలన్నీ. తీసుకోలేదు. కింద పడేస్తున్నావు చూడు దుంపలు. ఇదిగా ఇక్కడ కూడా ఒక దుంప ఉంది చూడడు. దుంపలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. పెద్దగా లేవా? ఉడికితే కూడా ఇంతే ఉంటాయి, ఎండితే చిన్నవి అవుతాయి. ఉడికితే కూడా దుంప ఇంతే ఉంటుంది, ఎండబెట్టి. సారీ 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 మా ఎత్తువమ్మని చూసి భయపడ్డావు లడ్డు. లేదు, అది సడన్గా ఏదో. దుంపలు లావుగా ఉన్నాయి. ఇది మొత్తం కిచెన్ వేస్ట్, ఎండాకులు. ఇది మొత్తం ఎండాకులు, కిచెన్ వేస్ట్ అంతా వేసి నాటాను కదా, బాగా వచ్చినట్టున్నాయి కదా లడ్డు. దుంపలు ఇరిగిపోకుండా ఎత్తుకో. ఇవి కిచెన్ వేస్ట్ అట్లా ఉండిపోతాయా? ఇది కూడా చూడు భలే వచ్చింది. నేను ఇది ఆగమా, చెక్ చేయని. ఎందుకు అట్లా తీసేసి స్టాండ్స్. అప్పుడు పసుపు నాటినప్పుడు దీని కింద స్టాండ్ లేకపోతే ఇట్లా చిన్న చిన్న స్టాండ్స్ పెట్టి దానిపైన నేను టైల్స్ వేసి పెట్టాను అనమాట. టైల్స్ పెట్టి దానిపైన ఇది పెట్టాను, గ్రో బెడ్. చూసుకో, దుంపలు వెళ్ళిపోతాయి మట్టిలోకి. చూడండి ఎంత లావు ఉన్నాయో దుంపలు. కిచెన్ వేస్ట్, ఎండాకులు వేసి నాటడం వల్ల దుంపలు అయితే భలే ఊరినాయి మట్టిలో, కంపోస్ట్ మట్టిలో. ఎంత లావు ఉన్నాయో చూడండి అసలు. ఎన్ని దుంపలు దీంట్లో, 10 పైనే ఉంటాయి.
ఒక గ్రో బెడ్లో ఒక టబ్బు నిండా వచ్చాయి. ఏర్లు కూడా ఉన్నాయి అనుకోండి. చూడండి, ఒక టబ్బు పైకి వచ్చాయి. ఏర్లన్నీ తీసేసినా సగం టబ్బుకి వస్తాయి. కిచెన్ వేస్ట్ ఎండాకులు వేసి నాటితే చాలా బాగా పెరిగాయండి. మీరు చూస్తున్నారు కదా, దుంపలు కూడా చాలా లావుగా బాగా ఊరినాయి మట్టిలో, కంపోస్ట్ మట్టిలో. బాబాయ్ ఇది అయిపోయింది. అక్కడ టబ్స్ ఉన్నాయి చూడు, అవి తీసుకురండి. పోయి నువ్వు లడ్డు అంటే దీంట్లో ఇంకా ఎన్ని ఉన్నాయో మట్టి కలిపేటప్పుడు మళ్ళీ ఎన్ని దొరుకుతాయో చూపిస్తా. ఆగు ఆకులు తీయని ఫస్ట్, మెల్లగా తీ. నేను మోస్తా అది వద్దులే లడ్డు, అది వద్దు, గడ్డ తిరిగిపోతాయి. సౌమ్య మర్చిపోయింది అనుకుంటా ఏంటిది తీయడం. అన్ని అటు పక్కకి అలాగే ఇది కూడా పోసేస్తా ఇక్కడ. నేను ఇది చేస్తాను. తడిగా ఉంది మా. ఏం కాదు, ఇంకా బాగా వస్తుందిలే. ఆ గ్రో బెడ్ కిచెన్ వేస్ట్ ఎండాకులతో నాటింది కదా, ఇది మట్టి మిశ్రమంతో నాటింది. ఇందులో కూడా చూద్దాం. దీంట్లో కూడా బాగా వచ్చాయి చూడు. వావ్, ఎంత ఉన్నాయో చూడు దీంట్లో కూడా. ఇదిగో ఆ పెద్ద టబ్లో వేసుకోలేడు. భలే వచ్చాయి దీంట్లో కూడా లావుగా. నాకు కూడా వచ్చింది. 6 చిన్న దుంపలు నాటాను, డబల్ వచ్చాయి. మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు ఒక గంప మట్టి, ఒక గంప కోకోపీటు, ఒక గంప వర్మీ కంపోస్ట్ 3 సమానంగా కరెక్ట్గా కలిపి పెట్టామంటే మాత్రం చాలా బాగొస్తాయి. ఒక్కొక్క దుంప ఎంత లావు ఉంది. ఓ ఎత్తువాం చూడు ఎంత లావు ఉందో. ఎంత లావు ఉన్నాయో చూడు. ఇక్కడంతా ఎర్త్వామ్స్. నేను ఈ 2 టబ్లలో ఒక గ్రో బ్యాగ్లో చూసే సూపర్ హ్యాపీగా ఉన్నాను. మొత్తం తీస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుందో నాకు అసలు. నా కష్టానికి ప్రతిఫలం మీకు ఒకటి చూపించాలా? ఇది ఎంత చిన్న దుంప నాటింటాను నేను, ఎంత చిన్న దుంప నాటాను. మదర్ ప్లాంట్ నాటాను అప్పుడు. ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి. దీంట్లో ఒక 20 పైనే ఉంటాయి దుంపలు దీంట్లో. బేబీ ప్లాంట్. ఇదిగో మదర్ ప్లాంట్కే ఎక్కువ వచ్చినాయి అనిపిస్తుంది నాకు. మదర్ ప్లాంట్ దుంప నాటాను కదా, వాటికే ఎక్కువ వచ్చాయేమో అనిపించింది నాకు ఇప్పుడు. ఆగండి లడ్డు కుస్తీ పడతా ఉంది. అదే మట్టే కనిపిస్తుంది లడ్డు. ఈరోజు సూపర్ డూపర్ హ్యాపీ. ఆగండి. నన్ను వచ్చింది, నాది కూడా వచ్చింది.
దుంపలు ఎంతంత లావు ఉన్నాయి అసలు. నాది కదా. మొత్తం మట్టి మిశ్రమం కలిపే దాంట్లో ఉంటుంది అనుకుంటా. అక్కడ పోయి తీసుకురాపండి, నేను ఇది తీస్తా ఉంటాను. అంతలో ఖాళీగా ఉండడం ఎందుకు. నువ్వు డాడీ వెళ్ళండి. ఇంకా టబ్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాను. ఇట్లే పెట్టు దీనిపైన. ఇవి ఇంకో 2 టబ్స్. పోయిలాడు అటు నుంచి అటుపక్కకి వెళ్ళు, అటుపక్కకి వెళ్ళిపోయి అది ఎత్తు మట్టి లోపల. ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఇవి ఇంకో 2 టబ్స్. ఇవి కూడా నేను మట్టి, కంపోస్టు, కోకోపిట్ 3 కలిపి పెట్టాను సమానంగా తీసుకొని. సో ఇవి కూడా ఎలా వచ్చాయో చూద్దాం. పోయిన లడ్డు అది పోసేసావా? ఇది కూడా దుంపలు బాగున్నాయి. నేను చిన్న అన్నీ తీసుకొచ్చేస్తా టబ్స్ అవన్నీ. దాంట్లో తీసేమా, దాంట్లో తీస్తాం. అది తీస్తుంది. అట్లా కొట్టద్దు లడ్డు, ఇట్లా తీ, ఇట్లా పట్టుకో, ఇట్లా అంతే చూడు. అది చూడు. ఇది కొంచెం తడిగా ఉన్నట్టుంది మట్టి. తడిగానే ఉంది, కొంచెం కాదు. అది కొంచెం 2 రోజులైంది నీళ్ళు బట్టి. అది కొంచెం జరుపుమన్నా. ఏది దీని లేదా మళ్ళా ఇక్కడ కూడా ఉంది చూడు మన దగ్గర. ఫాస్ట్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇది మెల్ల, ఇదేం మషిన్ కాదు. జా ఎత్తు వంశ చూడు. మట్టి తడిగా ఉంది కొంచెం. కొంచెం కాదు, చాలా అని చెప్పిన. ఎంత వచ్చాయి చూడు దుంప. ఇక్కడ పెద్దది నాకు వచ్చింది. అవునా? మదర్ ప్లాంట్. దీంట్లో అన్నీ పెద్ద పెద్దగానే ఉన్నాయి లడ్డు. నా తల మీద నేను కలుపుకున్న మట్టి మహిమ ఇదంతా. భలే పెరిగినాయి అసలు. నేనేం పాపం చేసినా నీకు. ఇక్కడ పూడిపోతున్నాయి చూడు. సారీ మా, సారీ. అయ్యో ఎవరు? మీ మమ్మీ. చూడు నాకు ఏం చెప్తాడు. అమ్మా నా చేయి నొప్పి. ఈ లడ్డూనే రేపు మట్టి కలిపేటప్పుడు ఎన్ని వస్తాయో లోపల నుంచి. ఇంకా మట్టి కింద పడేస్తుంది అన్నీ. ఇవి వచ్చి వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ.
50 రూపీస్ ఈ టబ్స్. ఇందులో కూడా నాటాను. లాస్ట్ టైం కూడా నాటాను నేను ఇందులో. ఈసారి కూడా ఒక 2 దుంపలు చిన్నవి పెట్టాను అనమాట. ఇందులో కూడా చాలా బాగా ఊరినాయి. అసలు చూడండి ఎట్లున్నాయో. అట్లా తీసుకెళ్ళాడు చెట్లతో పాటు. ఇంకొకటి కూడా ఉంది. ఇట్లా పట్టుకోలేడు. ఇది కూడా వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ. నేను తీసిస్తా. దుంపలు పడిపోతాయి ఎక్కడంటే అక్కడ. ఇక్కడ ఎక్కడో మట్టి కింద పడిండే ఒక దుంప. అందులో కూడా బాగా పెరిగినాయి. లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ. ఎర్త్వామ్స్. పట్టుకో తమ్ముడు. అట్లే పట్టుకో. ఇక్కడ ఇంకో టబ్బు. ఇది కూడా 50 రూపీస్. 100కి 2 టబ్స్. ఇందులో కూడా నాటాను. ఇది కూడా లోతు కూడా ఉంది, వెడల్పు కూడా ఉంది. ఇందులో కూడా వచ్చాయి, బాగానే వచ్చాయి. ఎన్ని ఉన్నాయో చూడు. మట్టి తడిగా ఉంది. మొన్న లిక్విడ్ వేసాను కదా, అది లిక్విడ్ అంటే ఫర్మెంటెడ్ జ్యూస్ వేసాను. ఇదిగోండి. ఇందులో కూడా ఎన్ని వచ్చాయి చూడండి. కొడుతున్నావు నన్ను. ఎన్ని వచ్చాయి చూడు. ఆగు. మట్టి మొత్తం తీస్తున్నా. ఇది రావట్లేదు. నేను తీస్తా. లాస్ట్ టైం మీరు మదర్ గడ్డని నాటితే వస్తుందా అన్నారు కదా. మదర్ గడ్డ నుంచే ఇంకా ఎక్కువ దుంపలు వచ్చినట్టున్నాయి. ఈ కుండీలో కూడా నాటాను 2 దుంపలు. అంటే దుంపలు ఉండే ఖాళీగా ఉండే కుండీ, ఇంకా అందులో కూడా పెట్టాను అనమాట. ఇందులో కూడా బాగా వచ్చాయి. 2 దుంపలు పెట్టాను. రెండిట్లను బాగా వచ్చాయి. అక్కడ ఒక దుంపను చూడలేడు. దుంప కాదు.